Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్లో మనం గతంలో టెట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా గతంలో నేను కొన్ని టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ చేశాను. దయచేసి నోట్స్ రాసుకోండి. కేవలం ఒక ఆప్షన్ ఆన్సర్ ఎందుకైంది అని చెప్పకుండా దాంతో పాటుగా నేను మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్ కాలేదనేటటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రతి ఆప్షన్ని ఒక బిట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా మీ దగ్గర నోట్స్ ఉండేటట్టు చూడండి. ఈరోజు మనం 2014-18లో వచ్చినటువంటి టెట్ బిట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం 2014 టెట్లో వచ్చినటువంటి బిట్స్ని, దీని తర్వాత 2018 ఏపీ టెట్లో వచ్చినటువంటి బిట్స్ని డిస్కస్ చేద్దాం. లెట్ us see the first bit అండి. ద బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద ఘాట్ రోడ్. దేన్ని అండర్లైన్ చేశాడు? బ్రోక్ డౌన్ని. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. చాలా ఈజీ బిట్ అండి. బ్రేక్ డౌన్ అనేది ఇప్పుడు మనం చాలా పాపులర్గా వాడబడుతున్నటువంటి పదం. మనకు రోడ్డు మీద, హైవేస్ మీద కనబడుతుంటాయి బ్రేక్ డౌన్ వెహికల్స్ అని. ఎక్కడైనా బండి ఆగిపోతే, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బండి ఆగిపోతే ఆ బండి వచ్చి దీన్ని నెట్టుకుంటూ లేదా లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. సో అదే మనకు బ్రేక్ డౌన్ వెహికల్ అనేది కనబడుతుందండి. సో బ్రోక్ డౌన్ అనే పదం కనబడుతుంది. ఫస్ట్ చూడండి, స్టాప్స్, ఆగిపోవడం. ఆగిపోవడం ఒక మీనింగేనండి బ్రేక్ డౌన్కి. కానీ ఎలా ఆగిపోవాలి అదంటే మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోవాలి. బి చూడండి, స్టాప్డ్ డ్యూ టు ఏ మెకానికల్ ఫెయిల్యూర్. స్టాప్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్ అనేది మనకు కావాల్సినటువంటి ఆప్షన్ అండి. వాజ్ డ్యామేజ్డా? డ్యామేజ్ ఏం కాలేదు. మెట్ విత్ అన్ యాక్సిడెంటా? కానే కాదు. సో బ్రేక్ డౌన్ అన్నప్పుడు బ్రేక్ డౌన్ యొక్క V2 ఇచ్చాడండి ఇక్కడ, బ్రోక్ డౌన్. సో మీనింగ్ ఏంటిది? స్టాప్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్. సో మన ఆన్సర్ ఇక్కడ బి అవుతుందండి. చాలా సింపుల్ బిట్, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్స్. మీకు గతంలో కూడా చెప్తూ వచ్చానండి. క్వశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ క్లాజెస్, యాక్టివ్ యాజ్, ప్యాసివ్ యాజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఈ బిట్స్ నుంచి మనకు ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ యాప్లో క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా స్పెసిఫై చేశాను. కొన్ని బిట్స్ గురించి మాట్లాడాను, వాటి ఆన్సర్స్ గురించి మాట్లాడాం, గతంలో ఎక్కడొచ్చాయో డిస్కస్ చేసాం. తప్పకుండా ఈ టాపిక్స్ పైన నాకు అవగాహన ఉండాల్సిందేనండి. ఈ టాపిక్స్ అన్నీ రావాలంటే ఖచ్చితంగా టెన్సెస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. అన్ని టెన్సెస్తో సంబంధం ఉన్నటువంటి టాపిక్స్ అని మనం నేర్చుకున్నామండి. ఇక్కడ చూడండి, బిట్ని క్వశ్చన్ ట్యాగ్ రాయమని చెప్పడం జరిగిందండి. ఏ వాక్యాన్ని ఇచ్చాడు? రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద డొనేషన్ బాక్స్ లాస్ట్ ఇయర్. ఎల్లప్పుడూ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు, యూట్యూబ్లో ఆల్రెడీ మీకు నేను క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి ఫ్రీ వీడియో అప్లోడ్ చేసి పెట్టానని మీరు చూడొచ్చు. ఎల్లప్పుడూ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మనకు మొదటి పదం ఏముండాలని చెప్పాను? హెల్పింగ్ వర్బ్. తర్వాత ఏముండాలి? ప్రనౌన్. ఆ తర్వాత ఏముండాలి? క్వశ్చన్ మార్క్. ఇది ఒక క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్. హెల్పింగ్ వర్బ్ పక్కకు నాట్ రాయాలన్నా రాయకూడదు అనేది ఈ స్టేట్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇచ్చినటువంటి ఈ వాక్యం నెగటివ్ వాక్యం అయితే ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ కలుపుతాం, లేని ఎడల అలానే రాసేస్తాం. ఫస్ట్ ఈ ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ని గుర్తిద్దాం. అసలు హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూద్దాం. ఎందుకంటే మనకు మొదటి పదమే హెల్పింగ్ వర్బ్ కావాలి. మరి ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ ఉందా అండి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎక్కడ లేవు. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలని నేర్పించా? రూల్ 4 మీకు గుర్తుందో లేదో, ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ని గుర్తించి దానికి తగ్గట్టుగా డూ, డజ్ లేదా డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సి ఉంటుంది. టెన్స్ ప్రకారం డూనా, డజా, డిడ్డా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టెన్స్ డిసైడ్ చేద్దాం. ఇక్కడ మళ్ళొక ఇబ్బంది ఉందండి. పుట్ అనే పదం. పుట్ అనేటటువంటి పదానికి వర్బ్ ఫార్మ్స్ మీకు గుర్తున్నాయి కదండి. నా టెన్సెస్ 1లోనే నేర్పించాను మీకు. పుట్, 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 పుటింగ్. అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిది? పుట్ V1, పుట్ V2, పుట్ V3, పుటింగ్ V4. V1, V2, V3లు సేమ్ ఉన్నాయి, కామన్గా ఉన్నాయి. ఎలా ఐడెంటిఫై చేయాలి? సరే V3 ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనకి ఇచ్చింది V3 కాదు. మరి V1, V2లు ఒంటరిగా వచ్చే అవకాశం ఉంది. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. మరి ఇచ్చిన వాక్యంలో ఈ పుట్ V1, V2 అంటే నేను ఆ రోజు కూడా చెప్పాను ఖచ్చితంగా క్లూ ఇస్తాడని. మీ క్లూ ఎక్కడుందో చూడండి, లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అనే క్లూ ఏ టెన్స్లో వాడాలని నేర్పించాను మీకు? సింపుల్ పాస్ట్లో. అంటే ఖచ్చితంగా ఈ పుట్ ఏంటిది ఇప్పుడు? V2. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో V2 ఉందంటే మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు V2 ఉందంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు దేనప్పు తీసుకురావాలని చెప్పాను ఆ రోజు? డిడ్. మరి ఇచ్చినటువంటి వాక్యం పాజిటివా, నెగిటివా? ఇదంతా పాజిటివ్, ఎక్కడ కాదు, లేదు అనేటటువంటి పదాలు లేవు. అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఈ హెల్పింగ్ వర్బ్కి ఏం చేయాలి? ఇప్పుడు నేను నాట్ కలపాలి. కలిపేసిన. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటిది? రామ్ అండ్ హిజ్ వైఫ్ అనే బహువచనం. బహువచనానికి బదులుగా ఏ ప్రొనౌన్ వాడాలని చెప్పాను? దే, క్వశ్చన్ మార్క్. ఇది మన యొక్క ఆన్సర్. డింట్ దే. ఇప్పుడు వెతకండి, ఎక్కడుంది? డోంట్ దే కాదు, డూ దే కాదు, డింట్ హీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చూడండి. డింట్ హీ ఇచ్చాడు, డింట్ దే ఇచ్చాడు.
హీ పెట్టొచ్చండి. ఎప్పుడు పెట్టొచ్చు అంటే అండ్ హిజ్ వైఫ్ లేకుండా రామ్ ఒక్కటే ఉంటే మన ఆన్సర్ సి అయ్యేది. కానీ ఇక్కడ రాము మరియు వైఫ్ ఇద్దరు ఉన్నారు, బహువచనం కాబట్టి మనం పెట్టాల్సిన ఆన్సర్ డి అండి. దీన్ని మనం డోంట్ దే అని ఆన్సర్ చేద్దామా? ఒకవేళ ఆన్సర్ ఏ కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆన్సర్ తెలిసిపోయింది డి. ఎట్లా తెలిసింది? లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్ టెన్స్లో వాడతాం. ఈ పుట్ V2 అయిపోయింది. ఒక వాక్యంలో V2 ఉందంటే క్వశ్చన్ ట్యాగ్లో డిడ్ రాయాలి. ఇది పాజిటివ్ వాక్యం కాబట్టి నాట్ కలిపాము. రామ్ అండ్ హిజ్ వైఫ్ బదులుగా దే రాసాము. ఒకవేళ ఈ లాస్ట్ ఇయర్ బదులు ఎవ్రీ ఇయర్ ఉండుంటే, ఈ లాస్ట్ ఇయర్ బదులు ఎవ్రీ ఇయర్ ఉండుంటే ఆ పుట్ కాస్త V1గా గుర్తించే వాళ్ళం. V1 ఉందంటే క్వశ్చన్ ట్యాగ్లో డూ లేదా డజ్ వాడాలి. బహువచనాలకు డూ వస్తుంది. ఇది పాజిటివ్ కాబట్టి నాట్ కలపాలి. దే, డోంట్ దే అయ్యేది. ఏ పదాన్ని తీసేయాలని? లాస్ట్ ఇయర్ అనే ఈ టైం లైన్ తీసేసి ఎవ్రీ ఇయర్ పెట్టేస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టెన్సెస్ వీడియోస్ చూడండి, వీలైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ మీకు అర్థమవుతుందండి. క్వశ్చన్ ట్యాగ్స్ వీడియోస్ చూడండి, తర్వాత ఇంకా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి అది V2 అయింది. డిడ్ దే అనేటటువంటి ఆన్సర్ పెట్టినాము. లాస్ట్ ఇయర్ లేకుండా ఎవ్రీ ఇయర్ ఉండుంటే నా ఆన్సర్ ఏ అయ్యేది. ఆల్రెడీ మీకు బిగినింగ్లోనే చెప్పినండి, ఒక ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఎందుకు కాలేదో మనం తెలుసుకోవాలండి. ఇవి ఫస్ట్ 2 బిట్స్, మిగతాయి చూద్దాం. ఇప్పుడు మనం వరుసగా 2014లో వచ్చినటువంటి నెక్స్ట్ 3 బిట్స్ని చూద్దాం. ఇందులో థర్డ్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ ద స్పీకర్స్ పాస్ట్ హ్యాబిట్. ఎంత ఈజీ బిట్ అండి. ఒక స్పీకర్ యొక్క పాస్ట్ హ్యాబిట్, గతంలో ఉన్నటువంటి అలవాటును తెలిపే వాక్యం ఏమిటో గుర్తించమని చెప్పిండు. గతంలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసామండి. ఒక పాత అలవాటుని మనం ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడేటటువంటి స్ట్రక్చరే యూస్ టు ప్లస్ V1 అని. అంటే ఈ అలవాటు మన గతంలో ఉండే కానీ ప్రస్తుతం లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఐ యూస్ టు ప్లే క్రికెట్ అంటే మీకు ఏమర్థం కావాలంటే ఈయన గతంలో క్రికెట్ ఆడేది, అంటే ఆ అలవాటు ఇప్పుడు నాకు లేదు అని అర్థం. సో అది మనకు గుర్తుండాల్సింది. చాలా ఈజీ బిట్, చూడగానే మీకు ఆన్సర్ దొరుకుతుందండి. చూడండి, యూస్ టు ఎక్కడ ఉంది? వెన్ టు, హ్యాడ్ టు, యూస్ టు. సి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టవచ్చు. మిగతా అంశాలను కూడా చూద్దాం. ఐ వెంట్ టు ద సినిమా ఎవ్రీడే. ఎవ్రీడే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి వచ్చేటటువంటి క్లూ అండి. మనకు వెంట్ కాదు, గో ఉండాలి. సో ఆ వాక్యం రాంగ్. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు గో టు ద సినిమా ఎవ్రీడే. ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ని సూచిస్తుంది, ఎవ్రీడే ప్రెజెంట్ని. సో హ్యాడ్ బదులు ఏముండాలి? హ్యావ్ ఉండాలి. ఈ వాక్యం తప్పే, ఈ వాక్యం తప్పే. ఐ గో టు ద సినిమా ఎవ్రీ సండే. కరెక్టే, ప్రతి సండే నేను సినిమాకు పోతా అంటే ఇది ప్రస్తుత అలవాటు. ఇది ప్రస్తుత అలవాటు. కానీ మనల్ని ప్రశ్నించింది ఏంటి? గతంలో ఉన్న అలవాటు. గతంలో ఉన్న అలవాటు ఏంటిది? ఐ యూస్ టు గో టు ద సినిమా ఎవ్రీ సండే. ప్రతి సండే నేను సినిమాకు వెళ్ళేవాడిని అనేటటువంటి ఈ వాక్యం గతానికి సంబంధించినటువంటి అలవాటుని సూచిస్తుంది. ఇదేమో ప్రస్తుత అలవాటుని సూచిస్తుంది. మనల్ని అడిగింది ప్రస్తుత అలవాటు కాదు, గతానికి సంబంధించిన అలవాటుని తెలిపే వాక్యం ఏది? ఆ వాక్యమే యూస్ టు ప్లస్ V1తో వస్తుందండి. మిగతా వాటిని సరెందుకు చేశానంటే మీకు కొంత గ్రామాటికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే. అదర్వైజ్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ యూస్ టు ప్లస్ V1 పెట్టవచ్చు. ఎవ్రీడే తోటి V2 రాదు, V1 వస్తుంది. ఎవ్రీడే తోటి హ్యాడ్ రాదు, హ్యావ్ అని వస్తుంది. హ్యాడ్ టు కాదు, హ్యావ్ టు వస్తుంది. ఆల్రెడీ హ్యావ్ టూలో హ్యాడ్ టూలో గురించి మనం కొంత డిస్కస్ చేసాం మోడల్ వర్బ్స్ దగ్గర. ఐ గో టు ద సినిమా ఎవ్రీ సండే, ఇది ప్రస్తుత అలవాటుని తెలిపే వాక్యం. ఈ వాక్యం ప్రస్తుత అలవాటుని తెలుపుతుంది, కానీ ఈ వాక్యం పాస్ట్ హ్యాబిట్ని తెలిపింది కాబట్టి సి. నాలుగవది, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బ్ క్లాస్. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కొంత అర్థాన్ని ఇస్తుందండి. అది ఎల్లప్పుడూ వాక్యంలోనే భాగంగా ఉంటుంది. ఈ క్లాజులలో మనం ముఖ్యంగా 2 క్లాజులు ఉంటాయనే విషయాన్ని ఇఫ్ క్లాజెస్ దగ్గర నేర్చుకున్నామండి. సబార్డినేటింగ్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్ అని. అయితే ఈ సబార్డినేటింగ్ క్లాజ్ ఏదైతే ఉందో వాక్య ప్రారంభంలో మనం నేర్చుకున్నాం, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద జాబ్ అని. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది సగం అర్థాన్ని ఇస్తుంది, యూ విల్ గెట్ ద జాబ్ అనేటటువంటిది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆ పూర్తి అర్థాన్ని ఇచ్చిన భాగాన్ని మెయిన్ క్లాజ్ అన్నాము. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనే భాగం ఏమో సగం అర్థమే, కొంత అర్థాన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అన్నాం. ఈ సబార్డినేటింగ్ క్లాజులు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాలుగా డివైడ్ చేసామండి. నౌన్ క్లాజుగా, అడ్జెక్టివ్ క్లాజుగా, యాడ్వర్బ్ క్లాజుగా. తప్పకుండా క్లాజెస్కి సంబంధించిన వీడియో భవిష్యత్తులో వస్తుందండి. యాడ్వర్బ్ క్లాజ్ని కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చండి. ఇది ఎల్లప్పుడూ సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో ప్రారంభం అవుతుంది. దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, అన్లెస్, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వైల్ ఇలాంటి వాటితోటి ఈ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది.
చూడగానే మీకు కనబడుతుందండి. ఏ ఎగ్జామినేషన్లో యాడ్వర్బ్ క్లాజ్ అడిగినా దో ఆల్దోల కంటే ఎక్కువగా వేరే విషయాలను ఎన్నడూ అడగలేదండి. ఇక్కడ కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, రెండిట్లో ఆల్దో ఉంది, అయినప్పటికీ అనేటటువంటిది ఉంది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఆల్దో సి తోటి ఆల్దో హీ నోటెడ్ డౌన్ ద డేట్ బట్ హీ ఫర్గాట్ టు అటెండ్ ద మీటింగ్. ఇక్కడ చూడండి, ఇంకొక బట్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వాక్యం సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో ప్రారంభమైతే తర్వాత ఎలాంటి కంజంక్షన్ని వాడనక్కర్లేదండి, ఈ వాక్యం రాంగ్గా ఇవ్వబడ్డది. సో అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆల్దో హీ నోటెడ్ డౌన్ ద డేట్ హీ ఫర్గాట్ టు అటెండ్ ద మీటింగ్ అనేటటువంటి ఈ బి అనే ఆన్సరే మన యొక్క యాడ్వర్బ్ క్లాజ్ అండి. ఈ బిట్ని ఇలానే నోట్ డౌన్ చేసి పెట్టండి. ఫర్దర్గా మనం క్లాజెస్ ఫ్రేజెస్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఈజీగా మీరు దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతారండి. ఓకే, ఇది యాడ్వర్బ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్ ఇలాంటి పదాలతోటి యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది అనే విషయాన్ని మీ మైండ్లో ఉంచండి ప్రస్తుతానికి. ఓకేనా, ఇది ఆన్సర్ బి అండి. సేమ్ ఉంది, బి కానీ సి కానీ, ఒక బట్ అనే అడిషనల్గా ఇంకో కంజంక్షన్ని వాడకూడదు. నెక్స్ట్, వైల్ రైటింగ్ ఏ ప్రెసీ యూ మస్ట్ రెడ్యూస్ ద ప్యాసెస్ టు. ఎంత డైరెక్ట్ బిట్ అండి. మీలో ఎవరైనా ఎస్ఐ డిస్క్రిప్టివ్ రాస్తున్నా, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ రాస్తున్నా ఖచ్చితంగా ప్రెసీ రైటింగ్ ఉంటుందండి. అదేవిధంగా డిఎస్సిలో కూడా మనకు లెటర్ రైటింగ్ పైన ప్రశ్నలు వస్తాయి, ప్రెసీ రైటింగ్ పైన కూడా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ప్రెసీ రైటింగ్ అనేది ఏంటంటే మనకు 3 లేదా 4 పారాగ్రాఫ్ల యొక్క ఎస్సే ఇస్తాడు. 3 నుంచి 4 పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఎస్సే ఇస్తాడు. ఆ ఎస్సేలో ఉన్నటువంటి అన్ని అంశాలు, ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి ఒక దగ్గర ఒకే పారాగ్రాఫ్లో 1/3 వంతుకు తగ్గించి రాసేటటువంటి దాన్నే ప్రెసీ అంటారు. ఒక పని ఏం చేస్తానంటే ఎగ్జామినేషన్లో సొంతంగా రాయాల్సిన వాళ్ళకి చెప్తున్నానండి, నేను ప్రెసీ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను. ప్రెసీ రైటింగ్ క్వశ్చన్ ఎలా ఇస్తాడనుకుంటున్నారు? 3 నుంచి 4 పారాగ్రాఫ్స్ ఇస్తాడు. ఉదాహరణకు 300 పదాలతోటి పారాగ్రాఫ్లు ఇస్తాడు. మీరేం చేయాలి? ఆ 3 లేదా 4 పారాగ్రాఫ్లలో ఉన్న అంశాలను ఒకే పారాగ్రాఫ్కి రెడ్యూస్ చేయాలి, ఒకే పారాగ్రాఫ్లో రాయాలి ప్రెసీ రైటింగ్. నేను ఈ విషయం ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఎస్ఐ డిస్క్రిప్టివ్, అదేవిధంగా గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకు, అండ్ టెట్ రాసేవాళ్ళు, డిఎస్సి రాసేవాళ్ళు మీ మైండ్లో ఏముంచాలి? ప్రెసీ రైటింగ్ ఎన్ని పారాగ్రాఫ్లో రాయాలండి? ఒకటే పారాగ్రాఫ్లో రాయాలి. మరి ఒరిజినల్గా ఇచ్చాడు కదా 300 పదాలు లేదా 3 లేదా 4 పారాగ్రాఫులు, దాన్ని ఎంతకు కుదించాలి? 1/3 వంతుకు కుదించాలి. అంటే మీ ప్రెసీలో 300 పదాలు, అంటే మీ క్వశ్చన్లో 300 పదాలు ఉంటే మీరు రాసే ప్రెసీ రైటింగ్ ఉంది కదా దాంట్లో కేవలం 100 పదాలు మాత్రమే ఉండాలి. 1/3 వంతుకు రెడ్యూస్ చేయాలి ప్రెసీ రైటింగ్ని. అంటే ఎంతో పెద్దగా ఉన్నటువంటి ఆ ఎస్సే రైటింగ్ లేదా పారాగ్రాఫ్స్ని మీరు ఒకే పారాగ్రాఫ్లోకి కుదించి రాయడాన్ని ప్రెసీ రైటింగ్ అంటారు. సో మన ఆన్సర్ 1/3 అండి. ఎక్కడ ఉందో చూడండి, హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంతా? కాదు. 1/3 ఎస్ మన ఆన్సర్. 1/4 కాదు. 1/5 కాదు. సో మన ఆన్సర్ ఏమైందండి ఇక్కడ? బి అయింది. ఇవి 2014 టెట్లో వచ్చినటువంటి బిట్స్ అండి. ఇప్పుడు మనం 2018 ఏపీ టెట్లో వచ్చినటువంటి బిట్స్ని చూద్దాం. ఏపీ తెలంగాణ టెట్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ గ్రామర్. అందరూ ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిందే, అవి నేర్చుకోవాల్సిందే. ప్రశ్న ఎక్కడి నుంచైనా రావచ్చండి. మన టెక్స్ట్ బుక్స్ సేమ్, మన గ్రామర్ సేమ్. దాదాపు ఓన్లీ 6th and 7th టెక్స్ట్ బుక్సే మాన్య ఆంధ్రప్రదేశ్వి. ఆల్రెడీ మీతో చెప్పాను నేను. 8th, 9th, 10th సిమిలర్గానే ఉన్నాయి. తప్పకుండా మనకి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో సిమిలర్గానే అడగబడతాయి కాబట్టి ఏపీ టెట్ కావచ్చు, టీఎస్ టెట్ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఈ మొత్తం క్లాసెస్లో నేను చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందరికి ఉపయోగపడే నోట్స్ రాసుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. మిగతా బిట్స్ చూద్దాం. ఇప్పుడు మనం 2018 ఏపీ టెట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటిది, లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. అయితే మనల్ని ఏం ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ? ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ద ఎబో సెంటెన్సెస్. ఇచ్చిందేమో పాజిటివ్ డిగ్రీ, దాన్ని మార్చాల్సింది కంపారిటివ్లోకి. నేను మీకు ఒక 2 చిన్న క్లూస్ ఇస్తానండి, గుర్తుపెట్టుకోండి. ఇది అసలు ఫస్ట్ పాజిటివ్ డిగ్రీలో ఉందని ఎలా తెలిసింది మనకు? ఎలా తెలిసిందంటే గ్రేట్ అనేటటువంటి పదం ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకేనా? ఈ గ్రేట్కి కంపారిటివ్ ఏముంటుందండి? గ్రేటర్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఇప్పుడు మనల్ని అడిగింది కంపారిటివ్. ఎన్నిట్లలో గ్రేటర్ ఉందో చూసుకోండి. 1, 2, 3. ఈ 3 గ్రేటర్ ఉంది. అంటే మీకు దేంతో అవసరం లేదు, ఇప్పుడు బీతో అవసరం లేదు. ఎందుకు? మనల్ని అడిగింది ఏంటిది? పాజిటివ్ డిగ్రీ ఇచ్చే కంపారిటివ్ రాయమన్నాడు. ఇక్కడ మీకు మళ్ళీ పాజిటివ్ డిగ్రీ కనపడ్డది. అర్థమైందా? షార్ట్, షార్టర్, షార్టెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్,
గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. సో పాజిటివ్ డిగ్రీ ఉంది, అవసరం లేదు, మనల్ని అడిగింది కంపారిటివ్. ఓకేనా? సో బీతో పని ఏం లేదు. నెక్స్ట్ డీని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. మోర్ అనేటటువంటిది ఇచ్చాడు. ఆల్రెడీ గ్రేటర్ అనేదే కంపారిటివ్ డిగ్రీ, దాని ముందు మళ్ళీ ఇంకో కంపారిటివ్ డిగ్రీ ఇస్తే అది తప్పు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం. హెవీయెస్ట్, గ్రేటెస్ట్ అనాలి కానీ హీఈస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ అనొద్దు. ఆల్రెడీ గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్, దాని ముందు మోస్ట్ ఎందుకు, అవసరం లేదు. అలానే ఈ గ్రేటర్ అనేటటువంటి కంపారిటివ్ డిగ్రీ ముందు ఇంకో కంపారిటివ్ డిగ్రీ అయినటువంటి మోర్ అవసరం లేదు అంటే ఈ వాక్యం కూడా తప్పు. ఏ మిగిలినాయి? ఏ మిగిలింది, సి మిగిలింది. లారా అట టెండూల్కర్ అంత గ్రేట్ కాదు. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. లారా టెండూల్కర్ అంత గ్రేట్ కాదు అంటే అర్థం ఏంటిది? టెండూల్కర్ లారా కంటే గ్రేట్. సో మనకు మీనింగ్ పరంగా ఆన్సర్ దొరికింది. ఫస్ట్ మీనింగ్ పరంగా ఆన్సర్ చేస్తున్నాం. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా, అంతే. ఇది చూడండి, లారా ఈజ్ గ్రేటర్ దాన్ టెండూల్కరా? లారా ఇక్కడ గ్రేట్ కాదు అని అన్నాం, మరి ఇక్కడ గ్రేట్ అని ఎట్లా రాస్తామండి? తప్పు కదా. సో మన ఆన్సర్ ఏంటిది? ఏ. మీకు రెండు స్ట్రక్చర్స్ గుర్తుండాలండి. పాజిటివ్ డిగ్రీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్, యాడ్జెక్టివ్, యాజ్ ఉంటే మీ ఆన్సర్ నాట్ యాడ్జెక్టివ్ దాన్ ఉండాలి కంపారిటివ్లో. ఇది పాజిటివ్ డిగ్రీలో వస్తే దీని ఆన్సర్ మీరు కంపారిటివ్ డిగ్రీలో ఏముండాలి? నాట్. అంటే పాజిటివ్ డిగ్రీ పాజిటివ్లో ఉంటే కంపారిటివ్ డిగ్రీలో నాట్ ఉండాలి. రెండవ స్ట్రక్చర్ ఏముంటుందంటే నాట్ యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ అని ఇస్తాడు, లేదా నాట్ సో యాడ్జెక్టివ్ యాజ్ అని ఇస్తాడు. అంటే పాజిటివ్ డిగ్రీలోనే మీకు నాట్ సో ఇచ్చేస్తాడు. ఇగో ఇలా నాట్ సో, నాట్ సో యాడ్జెక్టివ్ యాజ్, నాట్ సో యాడ్జెక్టివ్ యాజ్. అంటే పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంది. ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీలో ఎక్కడన్నా నాట్ ఉందా? లేదు. అందుకే కంపారిటివ్లో నాట్ రాసిన. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోనే ఏముంది మనకు? నాట్ ఉంది. కంపారిటివ్లో డైరెక్ట్ ఆన్సర్ ఏముంటుంది తెలుసా? యాడ్జెక్టివ్ దాన్ అని రాయాలి. ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ రాసిన వెంటనే దాన్ ఉంటుంది. అంటే క్వశ్చన్లో నాట్ సో వచ్చింది కాబట్టి మన ఆన్సర్ యాడ్జెక్టివ్ దాన్ అయింది. ఇది మీనింగ్ పరంగా సెట్ కావట్లేదు, ఆన్సర్ ఏ. ఆ స్ట్రక్చర్స్ మీ దగ్గర ఉంచండి. ఫర్దర్గా మీరు యాప్లోకి వచ్చినాక ఆ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయండి, మీరు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ద హౌస్ విత్ ఫ్లిమ్సీ స్ట్రక్చర్ కొలాప్స్డ్. ద హౌస్ విత్ ఫ్లిమ్సీ స్ట్రక్చర్ కొలాప్స్డ్. ఫ్లిమ్సీ అంటే బలహీనమైనటువంటి స్ట్రక్చర్ తోటి ఉంది కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్తున్నాం. బలహీనమైన. ఫ్లిమ్సీ అంటే డెలికేట్ లేదా వీక్. డెలికేట్గా ఉన్న, వీక్గా ఉన్న దాన్ని ఫ్లిమ్సీ అంటారు. వెతకండి ఎక్కడుంది వీక్? ఏ. బీలో కూడా వీక్ ఉంది, కానీ ఈ వీక్ అంటే ఏందండి? వారం కదా. మరి ఈ వీక్ అంటే ఏంది? బలహీనం కదా. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటిది ఇక్కడ? వీక్. అర్థమైందా? దాని మీనింగ్ని అడిగాడు. నెక్స్ట్, మడి అని అంటే బురదమయం. సో బురదమయం కాదు కదా. స్ట్రాంగ్ అంటే ఫ్లిమ్సీకి ఆపోజిట్. మనల్ని అడిగింది ఏంటిది? మీనింగ్. సినోనిమ్ని అడిగిండండి, సినోనిమ్ని అడిగాడు. ఓకేనా? సో మనం రాయాల్సింది స్ట్రాంగ్ కాదు కదా, వీక్. సో మన ఆన్సర్ ఏముందండి? ఏ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్ అండి? ఆ లైన్ నేను ఇక్కడ రాయడం మర్చిపోయినా. ద హౌస్ విత్ ఫ్లిమ్సీ స్ట్రక్చర్ కొలాప్స్డ్. ఫ్లిమ్సీ మీనింగ్ని అడిగాడండి. ఫ్లిమ్సీ అంటే వీక్ స్ట్రక్చర్ అని అర్థం. ఆన్సర్ ఏ అండి. ఓకే, సో ఇది 7th బిట్. 8th స్టార్ మార్క్ బిట్. టెన్సెస్లో సింపుల్ పాస్ దగ్గర మీకు నేర్పించిన బిట్. ఇట్స్ హై టైమ్ అనేది వచ్చిన, ఇట్స్ క్వైట్ టైమ్ అని వచ్చిన, లేదా ఇట్స్ టైమ్ అని వచ్చిన, నెక్స్ట్ ఏం రాయాలన్నా నేను? సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ఉంటుంది, దాని పక్కకే V2 రాయాలి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్ రాయగానే మీకు ఏమి ఇస్తాడు? సబ్జెక్ట్ ఇస్తాడు. సబ్జెక్ట్. నెక్స్ట్ ఏం రాయాలి మీరు? V2 రాయాలి. సింపుల్ పాస్ దగ్గర ఇంపార్టెంట్ బిట్. ఎక్కడుంది V2 చూద్దామా? ఫినిష్ V1 అవసరం లేదు. ఫినిష్డ్ V2 మనకు అవసరం ఉన్న ఆన్సరు. విల్ ఫినిషా? కానే కాదు. వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ఈ V3 అవసరమా? లేదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? V2. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి? బి. ఇంత ఈజీ బిట్ అండి. 2014-18లో వచ్చినటువంటి ఏపీ టెట్ బిట్స్లో మీరు అన్ని బిట్స్ని అబ్జర్వ్ చేయండి. దే ఆర్ ఆల్ ఈజీ బిట్స్. కొంత మీరు ధ్యాస పెడితే ఈజీగా బేసిక్ బిట్స్ అంటే ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ V2. సో మన ఆన్సర్ ఫినిష్డ్. ఇట్స్ హై టైమ్ యూ ఫినిష్ దిస్ వర్క్. ఈ టైం వరకే నువ్వు ఆ పని చేయాల్సి ఉండే కానీ చేయలేదు అని అర్థంలో వాడతాం.
ఆసన్నమైపోయిన సమయం, ఈ పని చేయాల్సిన టైం ఆసన్నమైంది, నువ్వు చేయలేదు ఇంకా, అప్పుడు మనం ఇట్స్ హై టైం, ఇట్స్ క్వైట్ టైం, ఇట్స్ టైం అని వాడతామండి. సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ ఉండాలి. ఇవి 6, 7, 8 మరో 2 బిట్స్ చూసి ఈ క్లాస్ని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు 2018లో ఉన్న మిగతా 2 బిట్స్ చూసి ఈ క్లాస్ని కంక్లూడ్ చేద్దాం. చాలా ఈజీ బిట్ అండి. వి డైన్డ్ ఎస్టర్డే ఎట్ డాష్ మౌర్య షెర్టన్ హోటల్. ఇది 7వ తరగతి సిలబస్లో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్ అండి, ఆర్టికల్స్కి సంబంధించి ఇచ్చాడు. వి డైన్డ్ ఎస్టర్డే డాష్ మౌర్య షెర్టన్ హోటల్. ఆర్టికల్ బిట్స్, హోటల్ నేమ్స్ ముందు దా రాయాలి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో ఇది ద మౌర్య షెర్టన్ హోటల్, ఈజీ బిట్. నెక్స్ట్, చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు, చూద్దాం. హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2 years. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, హ్యాస్ బీన్ ప్లస్ V4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దేంతో వస్తుంది, సిన్స్ మరియు ఫర్లతోటి. నేను ప్రిపోజిషన్ పార్ట్ 2 యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, సిన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుందండి. ఎగ్జాక్ట్ టైంకి, గడిపిన సమయానికి, డ్యూరేషన్ ఆఫ్ టైంకి చాలా తేడా ఉంది. 2 సంవత్సరాలు అనేది పీరియడ్ ఆఫ్ టైం, గడిపిన సమయం. దీంతో సిన్స్ రాదండి, ఫర్ వస్తుంది. సిన్స్ రావాలంటే 2020, 2021, 2018 అనే సంవత్సరాన్ని మెన్షన్ చేయాలి. అలా కాకుండా 2 years, 3 years, 4 years అంటే అది గడిపిన సమయం అవుతుంది, దాని ముందు ఫర్ రాయాలి. సో ఈ వాక్యం తప్పు. మనకేం కావాలి, చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ కావాలి, ఇది తప్పు. నెక్స్ట్, హీ ఈజ్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ డైలీ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, టెన్సెస్ పార్ట్ 1 బిట్. మీరు ఇక్కడ చూడండి, డైలీ. డైలీ అంటే రెగ్యులర్ యాక్షన్. రెగ్యులర్ యాక్షన్ ఏ టెన్స్లో వాడాలని నేర్పించాను మీకు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ V1. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఈజ్ ప్లస్ V4 అని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని ఇచ్చాడు. సో ఈజ్, యామార్ ప్లస్ ఇంక్ ఫామ్ దీనిదండి, ప్రస్తుతం కొనసాగుతున్న పనిని వాడాల్సినటువంటి స్ట్రక్చర్. మరి డైలీ అంటే రోజు కొనసాగుతున్న పని, రోజు జరుగుతున్న పని. అప్పుడు ఈజ్, యామార్ ప్లస్ ఇంక్ ఫామ్ కాదు, దీని బదులు ఏం వాడాలి, V1. సో టేకింగ్, దాని V1 ఏంటిది, టేక్. మరి సబ్జెక్ట్ ఏంటిది, హీ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ, షీ, టేక్ వచనాలు ఉంటే ఎస్ పెట్టాలి. సో హీ టేక్స్ ఏ కప్ ఆఫ్ మిల్క్ డైలీ అనేది దాని కరెక్ట్ ఆన్సర్. సో ఇది కరెక్టా, కాదు. దిస్ మిల్ ఈజ్ బిలాంగింగ్ టు మై ఫాదర్. కొన్ని పదాలకు ఇంగ్ ఫామ్ రాయకూడదని నేర్పించాను, అలాంటి దాంట్లో ఈ ఈజ్, బిలాంగింగ్లు ఇలాంటివండి. ఇంకేముంటుంది తెలుసా, బికమ్ అనే పదం ఉంది, దీనికి కూడా మీరు ఇంగు పెట్టొద్దండి, బికమింగ్ అనొద్దు. అండర్స్టాండ్ అనే పదం ఉంది, దీని అండర్స్టాండింగు, ఐఆమ్ అండర్స్టాండింగ్ గ్రామర్ కాదు, ఐ అండర్స్టాండ్ గ్రామర్ అనాలి. అర్థమైందా? సో ఇంగ్ ఫామ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని పదాలను మనం వాడకూడదు. ఓన్ అనే పదం, ఐఆమ్ ఓనింగ్ 2 houses కాదు, ఐ ఓన్ 2 houses. అర్థమైందా? ఓనింగ్ అనే పదం రాయకూడదు, ఓన్. వాంట్ అనే పదం ఉంది, విష్ అనే పదం ఉంది, డిజైర్ అనే పదం ఉంది, రిక్వైర్ అనే పదం ఉంది, రెజెంబుల్ అనే పదం ఉంది, కాస్ట్ అనే పదం ఉంది. ఇలాంటి పదాలకు మీరు ఎట్టి పరిస్థితులలో ఇంగ్ ఫామ్ని వాడకూడదండి, వాటి బదులు మీరు V1ని వాడాలి. దిస్ మిల్ ఈజ్ బిలాంగింగ్ కాదు, దిస్ మిల్ బిలాంగ్స్ టు మై ఫాదర్. V1ని వాడాలి, వీటిని ఇంగ్ ఫామ్లో వాడడానికి వీల్లేదు. అర్థమైందా? ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ బిట్. నా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో ఖచ్చితంగా వీటి గురించి నేను ప్రస్తావిస్తానండి. సో మన ఆన్సర్ సి కూడా కాదు. ఇక మీకు ఆల్రెడీ ఏం తెలుసు, ఏ కాదు, బి కాదు, సి కాదు, ఆటోమేటిక్గా ఆప్షన్ డి మన ఆన్సర్. ఐ విష్ తోటి ఖచ్చితంగా సింపుల్ పాస్టే వస్తుంది, పాస్ట్కి సంబంధించినటువంటి, లేదా మనకి ఏదైనా కోరికను తెలియజేయడం కోసం మనం ఐ విష్తో చెప్తాం. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. నా దగ్గర టెన్నిస్ రాకెట్ ఉంటే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ఏ కార్. అబ్బా నా కార్ నడిపొస్తే బాగుండు అని మనం ఇలా విష్ తోటి ఏం చేస్తామంటే పాస్ట్ టెన్స్ని వాడతామండి. అక్కడ హ్యాడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ ఉంది, చూడగానే సార్ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కాదు సార్, మీరు V2 అని పెట్టిరేం సార్ అంటే, అది హెల్పింగ్ వర్బ్ కావాలంటే దాని పక్కకు V3 ఉండాలండి. లేదు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ బికమ్ V2 అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లను హెల్పింగ్ వర్బ్స్గా, మెయిన్ వర్బ్స్గా ఎలా వాడాలో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ హ్యాడ్ ఇక్కడ V2. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్ అంటే నా దగ్గర టెన్నిస్ రాకెట్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చడం కోసం మనం డీని వాడినామండి. ఈ వెలిబుచ్చడం అంటే మన కోరికను బయటికి చెప్పుకోవడం కోసం. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ గెట్ ద జాబ్, నాకు జాబ్ వస్తే బాగుండు అని చెప్తాం కదా, అలాంటప్పుడు మనం ఐ విష్ తోటి ఆన్సర్ చేస్తామండి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమైందండి, డి. సో ఈ రకంగా మనం అన్ని ఆప్షన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఎక్కువ మార్క్స్ రాబోయేటటువంటి టెట్లో కావచ్చు, డిఎస్సిలో స్కోర్ చేయొచ్చు అండి. సో ఇవి గతంలో వచ్చినటువంటి టెట్ బిట్స్ అండి. ఖచ్చితంగా నోట్స్ రాయండి,
మీరు ఇందులో నేర్చుకున్నటువంటి కొత్త అంశాల మీద కొంత అవగాహన పెంచుకోండి. రాయబోయేటటువంటి టెట్ మరియు డిఎస్సిలో మంచి మార్కులు సాధించేటట్టుగా ఉండాలి. ఖచ్చితంగా అందరికంటే ఒక అడుగు ముందుండేటట్టు చూడాలండి. అందరి బలహీనత ఇంగ్లీష్, మన బలమే ఇంగ్లీష్ కావాలండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతటితో ఈ సెషన్ని కంప్లీట్ చేస్తాను. రాబోయే రోజుల్లో మరికొన్ని మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుంటాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.